మానవులు విషపు కీటకాల నుంచి పాము కానివ్వండి, తేలు కానివ్వండి, ఇతరత్ర ఏ విషపు కీటకాలైనా కూడా మనుష్య జాతిని అంటే మానవులను కరిచినప్పుడు సపోజ్ ఒక పామే మనిషిని కరిచింది అనుకుందాం ఆ టైంలో ఏం చేస్తాము, మనం మనిషిని హడావిడిగా వాడికి పాము కరిచింది కదా అని చెప్పి ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ని పిలిపించడమో అట్లాంటిది ఇంకేదో ప్రయత్నాలు చేయడమో లేదా ఇంకో బండిని పిలిపించడం అట్లా హడావిడిగా ఎక్కువ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనిషి విషపు కాటుకు గురి అవుతాడో అప్పుడు ఏమాత్రము సంకోచము లేకుండా 100కి 100% మీరు మనిషిని మళ్ళీ కాపాడుకోవాలి అని మీకు నిజంగా సంకల్పం ఉంటే ఈ కుంకుడు చెట్టు యొక్క వేరు, ఇక్కడ వేరును చూడండి. ఈ కుంకుడు చెట్టు యొక్క వేరు ఒక 2 ఇంచుల తునకగా మీరు కట్ చేసి పాము కరిచిన వ్యక్తికి నోట్లో పెట్టిన తరువాత మీరు అత్యవసర చికిత్సకు అంటే ఎమర్జెన్సీ చికిత్స అని పిలువబడే అలోపతి వైద్య విధానానికి మీరు తీసుకెళ్ళినప్పుడు నిస్సంశయంగా నిక్కోచిగా అంటే 100కి 100% మళ్ళీ అతను తప్పక బ్రతుకుతాడు. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. కావాలంటే ఇలా పాము కాట్లకు గురైన వాళ్ళను కూడా ఈరోజు మీరు అంటే నేను చెప్పేది మామూలు విషయం, ప్రతి ఒక్కరి పల్లెల్లో కుంకుడు చెట్టు గురించి తెలిసే ఉంటుంది. నేను చెప్పకపోయినా కూడా మీకు ఈ కుంకుడుకాయల విశిష్టత తెలిసే ఉంటుంది, మీరు గమనించగలరు. ఒకసారి కుంకుడుకాయలను నోట్లో వేసుకున్న తరువాత ఆ కుంకుడుకాయకున్న గొప్పతనం వల్ల ఆ కుంకుడుకాయకున్న ఆ చేదు గుణం వల్ల అతను మళ్ళీ ఒకసారి ఆ విషపు సంబంధించిన అంటే పాము గడిచిన తర్వాత ఆ విషానికి సంబంధించిన విషపు నురుగు అతను బయటికి ఉమ్మివేసి అతను మళ్ళీ ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. దయచేసి గ్రామాలలో నివసించే పల్లె ప్రజలు, ఈ వ్యవసాయ పచ్చని పొలాలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇది చాలా అత్యవసర చికిత్సగా మీకు ఉపయోగపడుతుంది. మనిషిని కాపాడుకునే ఏకైక గుణం మీరు బాగా గమనించండి. ఈరోజు ఒక పాము కాటుకు గురైన వ్యక్తి అలోపతి వైద్య విధానానికి తీసుకెళ్లిన తర్వాత అతను పడే నానా నరకయాతనని మీరు గమనించవచ్చు. అంతటి పెద్ద నరకయాతన నుంచి ఈరోజు ఈ కుంకుడు చెట్టు కాపాడుతుంది అని మీకు ఎంత బల్లగుద్ది నిస్సంశయంగా చెప్తున్నామో అర్థం చేసుకోగలరు. అలాంటి విష కీటకాల వల్ల ఎలాంటి విషము మీ శరీరంలో పాకిందని ఏమాత్రం అనుమానం కలిగినా మీరు సాధారణంగా మీ వ్యవసాయ పొలాలలో దొరికే కుంకుడు చెట్టు యొక్క వేరును తీసుకొని అలాగా దవడకు పెట్టుకొని అంటే ఇక్కడ పంటి క్రింద పెట్టుకొని దాని వచ్చే నురుగుని మెల్లమెల్లగా నిదానంగా మింగుతూ ఉండండి. విషపు కాటుకు గురి అయినాము అని తెలిసిన తరువాత ఇందాక మనం చెప్పినట్టు మీకు ఇక్కడ వేరును కూడా చూయించబడుతుంది. ఇగో చూడండి, ఇది కుంకుడు చెట్టు యొక్క ఇది కాండము, ఇది వేరు తొలిచూరు. అయితే ఇక్కడ వేరుని మీరు ఇలాగ కొద్దిగా తీసుకోవాలి, అంటే ఇక్కడ కింది నుంచి తీసుకోవాలి. ఈ కింది నుంచి కావాల్సినంత ముక్క అంటే 2 ఇంచులకు సరిపడా ఒక ముక్కని తీసుకొని విషపు కాటుకు గురైన వ్యక్తి యొక్క దవడ పక్కన అంటే ఇక్కడ లోపల పక్కన అతనికి ఉంచి దానికి సంబంధించిన రుగుని లోపలికి తీసుకోమంటూ చెప్తూ ఉండాలి. అతను ఎమర్జెన్సీ వైద్య విధానానికి వెళ్ళిన తర్వాత అంటే అలోపతి వైద్య చికిత్సకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు ఈ కుంకుడు చెట్టు యొక్క వేరును తినిపిస్తూ ఉండాలి. అక్కడ అతనికి ఏ రకమైన వైద్య చికిత్సను అందిస్తూ ఉన్నా కూడా ఈ కుంకుడు చెట్టు యొక్క వేరును తినిపిస్తూ ఉంటే త్వరితగతిన అంటే వీలైనంత త్వరలో అతను కోలుకోవడం మనం సహజంగానే చూస్తూ ఉంటాం. మీకు శరీరానికి అంటే ఇక్కడ విషపు కాట్లు అని చెప్తాను. మీకు ఏ పాము అనే దాంతో మనకు సంబంధం లేదు. ఎలాంటి పాము అయినా సరే, అది నావు పామే కానివ్వండి, అత్యంత విషపూరితమైన పామే కానివ్వండి, విషము లేని పామైనా సరే పర్వాలేదు. ఏ పాము కరిచినా వెంటనే కూడా ఈ కుంకుడు చెట్టు యొక్క వేరుని మీరు తీసుకొని హాయిగా నమిలి మళ్ళీ నూతన జీవన విధానానికి మళ్ళీ మీరు నాంది పలుకోవచ్చని తెలియజేస్తారు.